వీడీసీల దాదాగిరి విలేజ్ డెవలప్మెంట్ వాళ్ళేనా ఆ ఊర్లలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల కమిటీలట ఇసుక వేలం కోసం కోడిగుడ్ల అమ్మకాల దాకా వసూళ్ల పరం దేనికైనా కప్పం కట్టాల్సిందే మాట వినకపోతే బహిష్కరణలు స్థానిక ఎన్నికలను ఆడిందే ఆట పాడిందే పాట ఏ చిన్న పని జరగాలన్నా కమిటీ సభ్యులు ఓకే చెప్తేనే కేసులు పెట్టినా పోలీసులు హెచ్చరించినా డోంట్ కేర్ ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో ఇష్టారాజ్యం వాళ్ళ ఆగడాలకు ఆగమవుతున్న జనం అంటూ చూస్తున్నాం. విలేజ్ డెవలప్మెంట్ కమిటీ విలేజ్ కోసం పనిచేయాలి కానీ వీళ్ళ ఆగడాలు పెరిగిపోతున్నాయట. గ్రామాభివృద్ధి కోసం ఏర్పాటైనటువంటి కమిటీ వీడీసీలు దందాలకు అడ్డాలుగా మారాయి. ధమ్కీలకు వసూళ్లకు మారుపేరుగా మారిపోయాయి. ఊర్లలో కమిటీ సభ్యులు చెప్పిందే విధం వాళ్ళు రాసిందే శాసనం అన్నట్లు పరిస్థితి తయారైంది. ఆ దందాను ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు ఎదురు తిరిగితే సంఘ బహిష్కరణలు పరిపాటిగా మారాయి. ఇసుక మొరం వేలం నుంచి మొదలు పెడితే ఆఖరికి కూల్ డ్రింకులు కోడిగుడ్లు అమ్మాలన్నా ఆ కమిటీలకు కప్పం కట్టాల్సిందే. ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ఊర్లలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల రాజ్యం నడుస్తున్నది. గ్రామాభివృద్ధి మాటన కమిటీ సభ్యులు పెత్తనం చెలాయిస్తున్నారు, అరాచకాలు సృష్టిస్తున్నారు, పెద్దలమని చెప్తూ అన్నింట్లో తలదూస్తున్నారు, కుటుంబ కలహాలను కలగజేసుకొని ఇష్టారీతిగా తీర్పులు ఇచ్చేస్తున్నారు అంటూ చూస్తున్నాం. విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు చేస్తున్నటువంటి అరాచకాలు పెద్ద ఎత్తున బయటపడతా ఉన్నాయి. వీళ్ళు ఆ ఊర్లలో ఉన్నటువంటి అన్ని రకాల దందాలు చేస్తూ ఉన్నారట. దందాలకు మారుపేరుగా వీడీసీలు మారినని చెప్పి అంటా ఉన్నారు. సో దీనిపైన సర్కారు ఫోకస్ చేయాలి. ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ ఏం చేస్తూ ఉన్నారు ఏంది, ముఖ్యంగా ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని ఏ విలేజ్లో ఏం జరుగుతుందో వీళ్ళు ఏం అరాచకాలు చేస్తున్నారో ఆ రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వండి. దాన్ని బట్టి అక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళు కనుక పెద్ద ఎత్తున దుర్మార్గాలు చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు విలేజ్ డెవలప్మెంట్ కోసం ఉండాలి తప్ప ఆ గ్రామాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో పెట్టే విధంగా అందులో ఉన్నట్టు గ్రామస్తులను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. సో అది గమనించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి, ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఆ విషయంలో చొరవ తీసుకొని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వీడీసీలకు వ్యతిరేకంగా జేఏసీట నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బాల్కొండ సెగ్మెంట్లోని 221 విలేజ్లో వీడీసీల డామినేషన్ విపరీతంగా ఉంది. ఆర్మూరు టౌన్ మున్సిపాలిటీగా మారాక విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరు సర్వ సమాజ్ కమిటీగా పేరు మార్చుకుంది. వీడీసీ సర్వ సమాజ్ కమిటీల ఆగడాలతో విసిగి బేజారైనటువంటి బీసీ కులాలని జేఏసీగా ఏర్పడ్డాయి. ఏప్రిల్ 29న ఆర్మూరులో జేఏసీ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ రాజాగౌడ్కు వినతి పత్రం ఇచ్చారు. వీడీసీలను నిషేధించాలని కోరారు. సో ఖచ్చితంగా వీడీసీలను మరి నిషేధించడానికి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇలాంటి ఈ వీడీసీలకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మా కాలేజ్ టీవీకి దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా ఆ దృష్టికి తీసుకొస్తే మా కాలేజ్ టీవీ నెంబర్ ఉంటుంది, మీరు ఓపెన్ చేస్తే ఆ నెంబర్కు మీరు వాట్సాప్ చేయండి. మీకు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాం, వీళ్ళ ఆగడాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తాం. సో నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్లోని అనేక గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీ వీడీసీలు సమాంతర పాలన సాగిస్తున్నాయి. కలిసికట్టుగా గ్రామ దేవతల పండుగ చేసుకోవడానికి, ఊర్లలో అభివృద్ధి పనులు చేసుకోవడానికి 50 ఏళ్ల కింద అన్ని కుల సంఘాల పెద్దలతో ఈ కమిటీలు ఏర్పడ్డాయి. క్రమంగా రూపు మార్చుకొని కొందరు చేతుల్లోకి వెళ్ళి పెత్తనం చెలాయించడమే లక్ష్యం అన్నట్టుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సర్పంచ్లు లేకపోవడంతో కమిటీ సభ్యులు ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తున్నది. సర్పంచ్లు ఉన్నప్పుడైతే కొన్ని ఊర్లలో వాళ్ళను కూడా వీడీసీలే శాసించేవి. మాట వినలేదని వెలివేశారట. మాట వినకపోతే ఆ వీడీసీల మాట వినకపోతే వెలేస్తారు, లేకపోతే ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇట్లా అనేక రకాలుగా పెద్ద ఎత్తున తాళ్ళరాంపూర్లో గీతా కార్మికులు 2023-24 వీడీసీకి 1.35 లక్షలు చెల్లించి కళ్ళు అమ్ముకున్నారట. అబ్బాబాబా 2024-25కు కూడా కొంత అమౌంట్ కట్టి బిజినెస్ కొనసాగించాలని గౌడ కులస్తులు భావించగా వీడీసీ ఒప్పుకోలేదు. ఈ మొత్తం ఈత చెట్లను తమకే అప్పగించి తమ కింద పనిచేయాలని హుకుం జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ఒప్పుకోవడంతో 53 గీత కార్మికుల కుటుంబాలు అక్టోబర్ 15న బహిష్కరించింది అంటూ చూస్తున్నాం. ఇలాంటి చాలా 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 అంశాలు వీడీసీల దుర్మార్గాలు ఆకృత్యాల వల్ల ఈరోజు విలేజ్లలో పాపం అన్ని రకాల పేదవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ వీడీసీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఎవరు ఉంటారు, అక్కడ ఉన్నటువంటి అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద డబ్బులు వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా పెద్ద ఎత్తున వీడీసీల వల్ల నష్టం జరుగుతుంది. దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. వీడీసీల దాదాగిరి విలేజ్ డెవలప్మెంట్ వాళ్ళేనా ఆ ఊర్లలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీలట ఇసుక వేలం కోసం కోడిగుడ్ల అమ్మకాల దాకా వసూళ్ల పరం దేనికైనా కప్పం కట్టాల్సిందే. మాట వినకపోతే బహిష్కరణలు స్థానిక ఎన్నికలను ఆడిందే ఆట పాడిందే పాట ఏ చిన్న పని జరగాలన్నా కమిటీ సభ్యులు ఓకే చెప్తేనే కేసులు పెట్టినా పోలీసులు హెచ్చరించినా డోంట్ కేర్ ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో ఇష్టారాజ్యం వాళ్ళ ఆగడాలకు ఆగమవుతున్న జనం అంటూ చూస్తున్నాం. విలేజ్ డెవలప్మెంట్ కమిటీ విలేజ్ కోసం పనిచేయాలి కానీ వీళ్ళ ఆగడాలు పెరిగిపోతున్నాయట.
గ్రామాభివృద్ధి కోసం ఏర్పాటైనటువంటి కమిటీ వీడీసీలు దందాలకు అడ్డాలుగా మారాయి. ధమ్కీలకు వసూళ్లకు మారుపేరుగా మారిపోయాయి. ఊర్లలో కమిటీ సభ్యులు చెప్పిందే విధం, వాళ్ళు రాసిందే శాసనం అన్నట్లు పరిస్థితి తయారైంది. ఆ దందాను ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు, ఎదురు తిరిగితే సంఘ బహిష్కరణలు పరిపాటిగా మారాయి. ఇసుక, మొరం, వేలం నుంచి మొదలు పెడితే ఆఖరికి కూల్ డ్రింకులు, కోడిగుడ్లు అమ్మాలన్నా ఆ కమిటీలకు కప్పం కట్టాల్సిందే. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ఊర్లలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల రాజ్యం నడుస్తున్నది. గ్రామాభివృద్ధి మాటన కమిటీ సభ్యులు పెత్తనం చెలాయిస్తున్నారు, అరాచకాలు సృష్టిస్తున్నారు, పెద్దలమని చెప్తూ అన్నింట్లో తలదూస్తున్నారు, కుటుంబ కలహాలను కలగజేసుకొని ఇష్టారీతిగా తీర్పులు ఇచ్చేస్తున్నారు అంటూ చూస్తున్నాం. విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు చేస్తున్నటువంటి అరాచకాలు పెద్ద ఎత్తున బయటపడతా ఉన్నాయి. వీళ్ళు ఆ ఊర్లలో ఉన్నటువంటి అన్ని రకాల దందాలు చేస్తూ ఉన్నారట. దందాలకు మారుపేరుగా వీడీసీలు మారిందని చెప్పి అంటా ఉన్నారు. సో దీనిపైన సర్కారు ఫోకస్ చేయాలి. ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ ఏం చేస్తూ ఉన్నారు, ఏంది, ముఖ్యంగా ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని ఏ విలేజ్లో ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం అరాచకాలు చేస్తున్నారో ఆ రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వండి. దాన్ని బట్టి అక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళు కనుక పెద్ద ఎత్తున దుర్మార్గాలు చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. విలేజ్ డెవలప్మెంట్ కాకుండా విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు విలేజ్ డెవలప్మెంట్ కోసం ఉండాలి తప్ప ఆ గ్రామాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో పెట్టే విధంగా అందులో ఉన్నట్టు గ్రామస్తులను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. సో అది గమనించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి, ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఆ విషయంలో చొరవ తీసుకొని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వీడీసీలకు వ్యతిరేకంగా జేఏసీ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బాల్కొండ సెగ్మెంట్లోని 221 విలేజ్లో వీడీసీల డామినేషన్ విపరీతంగా ఉంది. ఆర్మూరు టౌన్ మున్సిపాలిటీగా మారాక విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరు సర్వ సమాజ్ కమిటీగా పేరు మార్చుకుంది. వీడీసీ సర్వ సమాజ్ కమిటీల ఆగడాలతో విసిగి బేజారైనటువంటి బీసీ కులాలని జేఏసీగా ఏర్పడ్డాయి. ఏప్రిల్ 29న ఆర్మూరులో జేఏసీ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ రాజాగౌడ్కు వినతి పత్రం ఇచ్చారు. వీడీసీలను నిషేధించాలని కోరారు. సో ఖచ్చితంగా వీడీసీలను మరి నిషేధించడానికి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇలాంటి ఈ వీడీసీలకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మా కాలేజ్ టీవీకి దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా ఆ దృష్టికి తీసుకొస్తే మా కాలేజ్ టీవీ నెంబర్ ఉంటుంది, మీరు ఓపెన్ చేస్తే ఆ నెంబర్కు మీరు వాట్సాప్ చేయండి. మీకు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాం, వీళ్ళ ఆగడాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తాం. సో నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్లోని అనేక గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీ వీడీసీలు సమాంతర పాలన సాగిస్తున్నాయి. కలిసికట్టుగా గ్రామ దేవతల పండుగ చేసుకోవడానికి, ఊర్లలో అభివృద్ధి పనులు చేసుకోవడానికి 50 ఏళ్ల కింద అన్ని కుల సంఘాల పెద్దలతో ఈ కమిటీలు ఏర్పడ్డాయి. క్రమంగా రూపు మార్చుకొని కొందరు చేతుల్లోకి వెళ్ళి పెత్తనం చెలాయించడమే లక్ష్యం అన్నట్టుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సర్పంచ్లు లేకపోవడంతో కమిటీ సభ్యులు ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తున్నది. సర్పంచ్లు ఉన్నప్పుడైతే కొన్ని ఊర్లలో వాళ్ళను కూడా వీడీసీలే శాసించేవి. మాట వినలేదని వెలివేశారట. మాట వినకపోతే ఆ వీడీసీల మాట వినకపోతే వెలేస్తారు, లేకపోతే ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇట్లా అనేక రకాలుగా పెద్ద ఎత్తున తాళ్ళరాంపూర్లో గీతా కార్మికులు 2023-24 వీడీసీకి 1.35 లక్షలు చెల్లించి కళ్ళు అమ్ముకున్నారట. అబ్బాబాబా 2024-25 కూడా కొంత అమౌంట్ కట్టి బిజినెస్ కొనసాగించాలని గౌడ కులస్తులు భావించగా వీడీసీ ఒప్పుకోలేదు. ఈ మొత్తం ఈత చెట్లను తమకే అప్పగించి తమ కింద పనిచేయాలని హుకుం జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ఒప్పుకోకపోవడంతో 53 గీత కార్మికుల కుటుంబాలు అక్టోబర్ 15న బహిష్కరించింది అంటూ చూస్తున్నాం. ఇలాంటి చాలా 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 అంశాలు వీడీసీల దుర్మార్గాలు ఆకృత్యాల వల్ల ఈరోజు విలేజ్లలో పాపం అన్ని రకాల పేదవాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్